ఆయన ఓర్పులో, ఆయన సహనంలో ఏముంది? ఏం నిర్లక్ష్య పెట్టినాడు ఆయన? 12:2లో అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి అంటే సహనం, సిలువను సహించి యేసు ప్రభు అవమానమును నిర్లక్ష్య పెట్టినాడు. ఎందుకు? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఇది ఇంపార్టెంట్. తన ఎదుట ఒక ఆనందం ఉంది అంటే పాపి పరిశుద్ధులుగా మార్చబడ్డము దేవుడు చూస్తున్నటువంటి ఆనందం. ఈ పాపి పరిశుద్ధులుగా మార్చబడతా ఉన్నాడు. నరకంలోనికి వెళ్ళబడిన ఈ వ్యక్తి పరలోకానికి వెళ్తా ఉన్నాడు. అది ఆయన ఆనందం. ఆ ఆనందాన్ని చూడడానికి ఈయన ఏం సహించినాడు? సిలువ. అంటే సిలువ అంటే వేదన, దుఃఖం, కన్నీరు, శ్రమ. ఇది ఆయన సిలువను సహించుకోకుంటే నీకు నాకేమొచ్చేది కాదు, ఈ రక్షణ వచ్చేది కాదు. కాబట్టి నువ్వు సహించితే, ఇప్పుడు ఆయన ఆనందం కొరకే, ముందున్న ఆనందం కొరకే సహించినాడు. ఇప్పుడు ఆ కుటుంబం ఆనందంగా ఉండాలంటే నువ్వు సహించాలి విశ్వాసిగా. ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలంటే నువ్వు ఒక పరిశుద్ధురాలుగా సహించాలా. ఈనాడు సహించలేము.